Hey hi guys, welcome back to my channel. Present అయితే మన ఆదిలాబాద్ లో ఉన్నాం. యాక్చువల్లీ నాగ్పూర్ కి వెళ్ళాల్సింది కానీ ఆదిలాబాద్ లోనే రెస్ట్ తీసుకున్నాం. యాక్చువల్లీ హైవేలో వచ్చేటప్పుడు సుధీర్ మనకి కలిసాడు. ఇక్కడ మొత్తం స్టేయింగ్ అంతా తనే అరేంజ్ చేశాడు. హోటల్ అయితే చాలా బాగుంది ద్వారకా. ప్రెసెంట్ ఇక్కడ నియర్ బై అరౌండ్ 15 కిలోమీటర్స్ రేంజ్ లో ఖండాల అని ఒక ప్లేస్ ఉందంట. అక్కడ చాలా బాగుంటది, హిల్ స్టేషన్ అన్నారు. అక్కడికి వెళ్తున్నాం. ప్రెసెంట్ మనతో ప్రణయ్ ఉన్నాడు. ప్రణయ్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రణయ్ టైసన్ ఉంటది చూడండి. తనేమో గిరీష్ అండ్ సుధీర్ ఇద్దరు బ్రదర్స్. తను వచ్చి శివ. ఇంకా ప్రేమ్ బ్యాక్ ఉన్నాడు యాజ్ యూజువల్. కొంచెం మొహమాటం తనకి. సో మనం లేట్ చేయకోకుండా రైడ్ స్టార్ట్ చేద్దాం. అక్కడికి ఖండాలకి వెళ్ళి వచ్చిన తర్వాత నాగ్పూర్ స్టార్ట్ అయినాం. చలో దెన్. ప్రజెంట్కి అయితే మనం ఖండాల పోతున్నాం. ఇక్కడి నుంచి 15-20 కిలోమీటర్స్ అన్నారు. యాక్చువల్గా అయితే మనం రిటర్న్ వెళ్ళిపోవాల్సింది, కానీ ఇంకా వీళ్ళు సుధీర్ గిరీష్ ఇద్దరు మనకు పాపం నిన్నంతా ఇక్కడికి వచ్చి హోటల్ అరేంజ్ చేయించి అది ఇది వాళ్ళతో మాట్లాడేసి లగేజ్ అంతా లోపల పెట్టించి వెళ్ళారు. సో వాళ్ళు అడిగారు అనమాట, వెళ్దామా ఒకసారి ఒక రైడ్కి అని. ఇంకందుకు నేను సరే అని చెప్పి ఓకే అనుకున్నాను, లేకపోతే నో అని చెప్పేవాడిని. కానీ వాళ్ళంతా అభిమానం చూపించిన తర్వాత మనం నో అని చెప్తే అది పక్కా టూ మచ్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇంక సరే అని చెప్పి, అది కూడా మనకేమంత ఎమర్జెన్సీ లేదు, మనకి ఇంకా 30-40 డేస్ టైం ఉంది. సో ప్రశాంతంగా వెళ్ళి తిరుక్కొని చూసుకొని వద్దామని చెప్పి మరి గమనాయ. సో ప్రజెంట్కి అయితే మనం లేట్ చేయకుండా ఖండాల వెళ్ళిపోదాం. ప్రజెంట్కి మన ముందు సుధీర్ వెళ్తున్నాడు. ప్రణయ్ గోప్రో సెట్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి రీసెంట్గా ఇటు స్టార్ట్ చేశాడంట. హిమాలయన్ వెహికల్ తనది గోప్రో 9 కొన్నాడు. అదేదో సెటప్ చేస్తూ ఉన్నాడు. సో ఆదిలాబాద్, ఇదే మన ఆదిలాబాద్. చూడండి ఎలా ఉందో. నిన్నైతే ఇక్కడ బిర్యానీ తిన్నాం. ఇంకొంచెం బ్యాక్ సైడ్ అనుకుంటా బావార్చి 130 రూపీసో 140నో తీసుకున్నాడు. బిర్యానీ అయితే ఒక రేంజ్లో ఉండింది. సీరియస్ చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. బిర్యానీ అయితే చాలా బాగుంది. కానీ ఇప్పుడు మార్నింగ్ కాఫీ తాగాం. కాఫీ కూడా ఏకదమ్ ఫస్ట్ క్లాస్ ఉంది. ఇక్కడ నుంచి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా 6కి అలాగా. కానీ ఇంకా January 1st అదే December 31st అంటే ఇంకా మీకు తెలిసే ఉంటుంది సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందో. కాబట్టి మేమైతే సెలబ్రేట్ చేసుకోలేదు, మేము పడుకొని నిద్రపోయాం. వీళ్ళు సుధీర్ వాళ్ళు ఏదో ఇంకా పార్టీ అది ఇది అని చెప్పి ఇంకా నైట్ లేట్కి పడుకున్నారంట. అందుకని నేను కూడా ఇంకా సరేలే 8కి అలా వెళ్దాంలే అని చెప్పాను. సో అందుకు ఇంకా 8కి అలా బయలుదేరాం. చూద్దాం ఇక్కడ ఆదిలాబాద్ దగ్గర ఉన్న ఖండాల ఎలా ఉందో. ఓ అమ్మ, ఇంత పెద్ద విగ్రహం ఎవరిది కట్టారబ్బా? వివేకానందుడు అనుకుంటా. ప్రణయ్ కూడా వచ్చేసాడు. తన పేరు ప్రణయ్ టైసన్, తన యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ తన వీడియోస్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక హిమాలయన్ 3 ఇంటర్సెప్టర్స్. సుధీర్ దగ్గర కూడా ఇంటర్సెప్టరే ఉంది. యాక్చువల్గా సుధీర్ గిరీష్ ఇద్దరు బ్రదర్స్. సో ప్రజెంట్ సుధీర్ లీడ్ చేస్తున్నాడు, ఎందుకంటే తను లోకల్ కదా, అందుకని తనని ఫాలో అయిపోతున్నాం. అన్ని బైక్స్ ఇలా వెళ్తుంటే చూడ్డానికి భలే ఉంది కదా. సో మన ప్రేమ్ సార్ రెడీ అయితే సైలెంట్గా పోతున్నాడు. మన సుధీర్ ఏదో ఆలోచించుకొని పోతున్నాడు. అబ్బా నేనా
ఖండాలా అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా. లేదు, వ్లాగ్ చేస్తున్నా. ఖండాలా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది ఆదిలాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అని చెప్పాం కదా. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ అంట. ఇది కొంచెం హిల్ స్టేషన్. ఒకసారి పైకి వెళ్ళి చూడాలి ఎలా ఉంది లొకేషన్ అని. ప్రజెంట్కి అయితే గిరీష్ నా బైక్లో వస్తున్నాడు, ఎందుకంటే తను హిమాలయన్లో వస్తున్నాడు. డబుల్స్ వస్తున్నారు వాళ్ళు, కానీ తనకి కూర్చోడానికి అక్కడ అంత కంఫర్ట్ లేదు ఆ బైక్లో. మన బైక్లో అయితే వెనక సీట్ రెస్ట్ ఉంది కదా, అందుకని చెప్పి నా బైక్లోకి వచ్చామని చెప్పాను. సో ప్రజెంట్ అయితే తను మన బైక్లో వస్తున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళంతా గిరీష్ ముందర, ప్రణయ్ ముందర వెయిట్ చేస్తున్నాడు. గిరీష్ మనతో ఉన్నాడు. ఇంకా సుధీర్ అండ్ ప్రేమ్ ఇద్దరు బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాళ్ళని గైడ్ చేస్తున్నాడు వెళ్ళమని. ఓకే, సో ప్రేమ్ సుధీర్ బైక్ తీసుకున్నాడు ఇంటర్సెప్టర్, ఎందుకంటే సుధీర్ ఆల్రెడీ టైర్స్ ఎక్స్చేంజ్ చేయించాడు, వేరే టైర్స్ వేయించాడు. అదేదో కంపెనీ చెప్పాడు, మర్చిపోయాను. ఒకసారి చూడాలి అవి ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ ఆ టైర్స్తో అని చెప్పి చెక్ చేయడానికి ప్రేమ్ తీసుకున్నాడు. ప్రజెంట్కి అయితే మైన్ రోడ్లో నుంచి లోన్కి వెళ్తున్నాం. ఆఫ్ రోడ్ లాగా హిమాలయన్కి ఇంకా బాగా కంఫర్ట్ ఉంటుంది. ప్రణయ్కి అయితే ఇలాంటి రోడ్లలో పిచ్చ కంఫర్ట్ ఉంటుంది. మన బండికి కొంచెం ఇబ్బంది. నీకు మస్తు కంఫర్ట్ ఉంది కదా నీకు కదా గిరీష్? తనకు ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతాడు, నిలబెట్టుకొని వెళ్ళిపోతాడు కదా. మన బండి కొంచెం కష్టం ఇలాంటి రోడ్లలో. అనే కొంచెం చూసుకొని పెద్ద రాళ్ళు ఉంటాయి. ఓకే ఇట్లా సైడ్కి ఉంటుంది. ఫైన్. మళ్ళీ ఆన్ ది వేలో చిన్న రాళ్ళు ఉంటాయి, అవి మన సైలెన్సర్స్కి మేబీ తాకొచ్చు. అవునా? ఓకే అట్లా. మొత్తం అక్కడ వరకు వెళ్తాడు. అవునా? హిమాలయన్ అయితే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు బా రైడ్ని. ప్రణయ్ మాత్రం విగసంగా కూర్చో పర్లేదు కూర్చో. ఇంకా ఈ రౌండ్ రాళ్ళు ఉంటాయి అవి ఉన్నప్పుడు కొంచెం కష్టం. ఎక్కడికో తీసుకెళ్తున్నారు మమ్మల్ని. అరే ఇవన్నీ రాళ్ళే. ఓయమ్మా, పర్లేదు. ఓకే. మనమైతే ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. ఫైనల్గా ఖండాలాకి వచ్చాము, ఆదిలాబాద్ డిస్టిక్లో. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. ప్రశాంతంగా ఉంది. రోడ్ అంతా చాలా బాగుంది. ఒక 13-14 కిలోమీటర్స్ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 300 to 400 మీటర్స్ ఒకటి రోడ్ ఇలా ఒక వస్ట్గా ఉంది. కానీ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఓయమ్మా, కొంచెం బలంగానే ఉందబ్బా చూడ్డానికైతే. రైనీ సీజన్లో వస్తే ఇంకా కేక్ ఉంటుందంట. మనమైతే ఇంకా మిస్ అయ్యాం. ఈసారి చూసి ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. రావడానికి ట్రై చేద్దాం ఈసారి. ప్రణయ్ కూడా వ్లాగ్ చేస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా రైడ్ని? మనమైతే ఖండాలా రీచ్ అయ్యాం. లొకేషన్ అయితే బ్యాక్ సైడ్ చూడండి, టైం ల్యాప్స్ పెట్టాను, తర్వాత ఫుటేజ్లో యాడ్ చేస్తాను. అంతే రీచ్ అయిపోయాము. లొకేషన్ అయితే మార్నింగ్ 6కి వెళ్దామన్నారు వీళ్ళే. నేనే కొంచెం లేట్ చేసా, లేకపోతే ఫాగ్ సూపర్గా ఉండేది.
మన రాజేష్కి అయితే కొంచెం మర్యాద ఎక్కువ, మర్యాద రామన్న టైప్ అనమాట. సుధీర్కేమో కొంచెం సిగ్గు ఎక్కువ. ఇంకా తర్వాత ప్రణయ్ పర్లేదు, ఆయన అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అబ్బా రైడ్. ఈ రోడ్స్ అయితే బ్యాక్ సైడ్ కనబడుతున్నాయి కదా, మొత్తం అన్ని పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మావే ముగ్గురిది ఇంటర్సెప్టర్స్, మేమే కొంచెం కష్టపడుతున్నాం. సో ఇక్కడ ఒక 5 to 10 minutes స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆదిలాబాద్ వెళ్ళిపోయి, ఆదిలాబాదే కదా, ఆదిలాబాద్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మరి నాగ్పూర్కి వెళ్ళాలి. ఓకే, ఎక్కువసేపు మరి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఒకసారి లొకేషన్ అయితే చూడండి, టైం ల్యాప్స్ అయితే పెడతాను జస్ట్. ఓకే బాయ్ చెప్తారా? బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. కాల్ చేస్తా రేపు వెళ్ళిన తర్వాత, లేదా మెసేజ్ తర్వాత. ఇంతకుముందు మొత్తం అంతా రికార్డ్ చేసిన తర్వాత దానికి మర్చిపోయి మైక్ ఆఫ్లో పెట్టి చేసిన, మొత్తం చేసి